హలో అండి, నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ అండ్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఈ రోజు నేను డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి గురించి మీ అందరికి చెప్పబోతున్నాను. యూజువల్గా కామన్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి మేము చూస్తుంటాం, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ పేషెంట్స్లో కంపల్సరీగా న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా సహజంగా జరుగుతుంటాయి. అందులో కూడా పెరిఫెరల్ నర్వ్స్ ఆర్ ద కామన్ మోస్ట్ నర్వ్స్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. సో ఈ పేషెంట్స్కి యూజువల్గా లాంగ్ స్టాండింగ్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకు చేతుల్లో సూదుపోట్లు పొడిచినట్టుగా, కాళ్ళల్లో, పాదాల్లో, అరికాళ్ళల్లో, పాదాల్లో కామన్గా మంటలు రావడం కానీ, సురుకులు పొడిచినట్టుగా ఉండడం కానీ, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ రావడం కానీ, తిమ్మిలు రావడం కానీ, ఇవి సహజంగా గమనిస్తూ ఉంటాము. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్ సరిగ్గా షుగర్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల లాంగ్ స్టాండింగ్ పేషెంట్స్లో ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ జరగడంలో న్యూరలాజికల్గా వీళ్ళకు ఐలో నర్వ్స్ డ్యామేజ్ అవ్వడము, పాదాల్లో, కాళ్ళల్లో నర్వ్స్ డ్యామేజ్ జరగడం చాలా సహజంగా గమనిస్తున్నాం. కాబట్టి ఎనీ పేషెంట్ డయాబెటీస్ ఉన్నప్పుడు పెరిఫెరల్ న్యూరోపతి కామన్గా వస్తుందని మీరు ముందే దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా న్యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి సంబంధించిన వైద్యం చేసుకొని ఈ సిమ్టమ్స్ రిలీవ్ అయిపోవాలి. అలాగే ఈ పెరిఫెరల్ న్యూరోపతికి అదర్ డయాబెటీసే కాజ్ చేసిందా లేక వేరేది ఏదైనా కారణాలు ఉన్నాయని ఇన్వెస్టిగేట్ చేసుకొని, విటమిన్ B12 డెఫిషియన్సీ, థైరాయిడ్ ఇలాంటివి ఏమన్నా కారణాలు అవుతున్నాయని చూసుకొని దానికి సంబంధించి వైద్యం చేసుకొని మెరుగుపరుచుకుంటే చాలా సిమ్టమ్స్ రిలీఫ్ ఉంటాయి. కాబట్టి నెవర్ టు నెగ్లెక్ట్ ఎనీ పెరిఫెరల్ న్యూరోపతి.